అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. ఈరోజు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఇంజనీరింగు డిప్లొమా పాలిటెక్నిక్ సంబంధించిన కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ చూద్దాం. మరి ఆ కాలేజీలనే ఎక్కడ ఉన్నాయి, అలాగే ఆ కాలేజీలో ఉండే సీట్లు ఏంటి, కోర్సులు ఏ రకంగా ఉంటాయి, ఎన్ని సంవత్సరాల కోర్సులు, ఫీజులు ఎలాగ ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటిలో అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా లైక్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ మీరు మీ ఫోన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ANGRAU అంగ్రు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటారు. సో గుంటూరు జిల్లాలో ఉంది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఆచార్య ఎన్జి రంగాకి సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు కనబడతాయి. చూడండి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అప్లికేషన్ ఫామ్స్ అనమాట. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్కి ఎస్ ప్రొసీడ్ అని మీరు క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. దానికి ఫీజు ఉంటుంది, ఆ ఫీజు పే చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషను ఏ బోర్డులో అంటే మీరు CBSE ICSE అని ఉంటుంది అనమాట. సో అది ఒకటి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఏది రెగ్యులర్గా సప్లిమెంటరీగా పాస్ అయ్యారా, అలాగే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఏంటో అనేది మీకు వీడియోలో చెప్తాను. సో ఒకసారి మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. సో ఇంకా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏంటంటే మీరు దీనికి సంబంధించిన ప్రాస్పెక్టస్ అంతా కూడా డీటెయిల్గా చదువుకోవాలంటే మీకు కావాల్సింది ఏంటంటే ఆ ప్రాస్పెక్టస్ ఫామ్ PDF ఫామ్లో ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే PDFలో మీకు డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్ అనేది June 1న రిలీజ్ అయింది. అలాగే నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది June 20కి క్లోజ్ అయిపోతుంది. సో అది మీరు చూసుకోండి. ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అడ్మిషన్ ఇంటూ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించింది. యూనివర్సిటీ బిల్డింగ్ అనేది మీకు చాలా క్లియర్గా మీకు కనబడుతుంటుంది స్క్రీన్ మీద. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఈ ప్రాస్పెక్టస్ ఫామ్లో ఏమేమి ఉంటాయంటే ఎన్జి రంగా యూనివర్సిటీ గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది, డిప్లొమా కోర్సెస్ ఏవేవి ఉన్నాయి, పాలిటెక్నిక్స్ ఏవేవి ఉన్నాయి, అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, రిజర్వేషను, అలాగే సీట్లు అనేవి ఏ రకంగా అలకేట్ చేస్తారు, అలాగే ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది ఏ రకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రికల్చర్ డిప్లొమా కానీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ ఈ కోర్సులకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు. మార్క్స్ బేస్ పెట్టి, రిజర్వేషన్ బేస్ పెట్టి మీకు ఇస్తారు. అలాగే ఆ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడాను ఉంటాయి. ఫస్ట్ చూసేద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. June 1న నోటిఫికేషన్ వచ్చింది, లేకపోతే June 20న లోపల లాస్ట్ డేటు. ఇది టెంటేటివ్. సో మీరు గుర్తుపెట్టుకోండి, డేట్స్ పెరిగినా పెరగవచ్చు, డేట్స్ పెంచినా పెంచవచ్చు అనమాట. లేకపోతే కౌన్సిలింగ్, ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ ఉంటుంది. మాపప్ మాన్యువల్ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో ఏ మాత్రమైన సీట్లు ఫిల్ అవ్వకపోతే డైరెక్ట్ కౌన్సిలింగ్ అని చెప్పుకోవచ్చు. సో వాటి గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు ఈ బ్లూ కలర్లో చూస్తున్నారు కదా, సో ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ బట్టి మాత్రమే ఈ సీట్ అలాట్ అనేది చేస్తారు. మిగతా వాటిలో సీట్ అనేది అలాట్ చేయరు, అంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు. ఇకపోతే కోర్సులు, సో ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీలో ఉండే కోర్సులు చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years, అలాగే డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ ఇది 2 years, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇది 2 years, లేకపోతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ దిస్ ఈజ్ 3 years, ఇది 3 years కోర్స్ అనమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో అలాగే సీట్స్ అయితే ఇక్కడ సీట్స్ విషయంలో గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, అఫిలియేటెడ్ కాలేజెస్ మీన్స్ గవర్నమెంటే కొన్ని కాలేజీలకి అఫిలియేషన్ ఇస్తుంది, అంటే పర్మిషన్ ఇస్తుంది. లైక్ ప్రైవేట్ కాలేజీలు అని చెప్పుకోవచ్చు. సో గవర్నమెంట్ కాలేజీల్లో అయితే టోటల్గా 688 సీట్లు ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలో 2530 సీట్లు మాత్రం ఉంటాయి. సో ఈ కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఈ కోర్సులన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే
సో 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో ఏపీ కానీ తెలంగాణ కానీ ఇంకా ఏరే అదర్ బోర్డ్స్ సిబిఎస్ఈ ఐసిఎస్సి కానీ సో ఈ ఏవైనా 10th క్లాసు పాస్ అయి ఉండాలి. ఏంటి ఈ డిప్లొమా కోర్సులకి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి. ఓకేనా. ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్, క్యాండిడేట్ హూ హ్యాడ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ పర్చేజింగ్ హయ్యర్ స్టడీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది అడ్మిషన్ ఇంటూ డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై ది యాంగ్రూ. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయింది లేదంటే హయ్యర్ స్టడీస్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు. చాలామంది అగ్రికల్చర్ కోర్సెస్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అనేసి కొంతమంది ఎంటర్ అయిపోయిన తర్వాత కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. సో వాళ్ళకి కుదరదు. మీరు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిపోయినా మీరు చేయొచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఏజ్ లిమిట్ అండి, ఏజ్ లిమిట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2002 ఆగస్టు 31 నుంచి 2009 ఆగస్టు 31 మధ్యలో పుట్టుంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. అంటే 22 సంవత్సరాలు దాటకూడదు, 22 ఇయర్స్ దాటకూడదు. ఓకేనా. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ అండి, చెప్పాను కదా. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుందంటే మార్క్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. సో హయ్యర్ మార్క్స్ బట్టి సీట్ అనేది అలాట్మెంట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రిజర్వేషన్ అండి. సో సీట్స్ అనేవి 75%, 3 వంతులు అనమాట. ఆ కాలేజీలో ఉండే సీట్లలో 4 వంతుల్లో 3 వంతులు వాళ్ళు ఎవరైతే రూరల్ ఏరియాలో చదువుతున్నారు, 4 ఇయర్స్ రూరల్ ఏరియాలో చదివి ఉంటారో వాళ్ళకి 75%, లేకపోతే 25% అర్బన్ ఏరియాలో చదువుకున్న పిల్లలకి ఉంటుంది. ఇది రూరల్ ఏరియాలో చదువుకోవాలంటే ఒక ఫార్మ్ 1 అనేది ఉంటుంది, అది ఫిల్ చేసుకొని మీరు వెళ్ళాలి. ఫామ్ 1 కూడాను ఇదే ప్రాస్పెక్టస్లో లాస్ట్లో ఉంటుంది. ఇకపోతే ఈ 75% రూరల్ సీట్స్లో మళ్ళీ రిజర్వేషన్ చూస్తారండి. ఓపెన్ కేటగిరీ 50% అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి ఒక్కదానికి రిజర్వేషన్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఆ రిజర్వేషన్ ప్రకారము సీట్లు ఉంటాయి. వాటితో పాటు ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5%, సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ వాళ్ళకి 2% సీట్స్ అనేది ఉంటాయి. కొన్ని కాలేజీల్లో సూపర్ న్యూమరీ సీట్స్ కూడాను వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. అలాగే 33.33% గర్ల్స్ స్టూడెంట్స్కి సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి స్టూడెంట్స్. అది మీకు దగ్గరలో ఉండే మీ మండల కేంద్రంలో ఉండే ఎంఆర్ఓ లేదంటే తహసీల్దార్ అనే వాళ్ళు ఇస్తారు. లేకపోతే కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ కౌన్సిలింగ్లో మీరు ఫస్ట్ ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ 400 ఆన్లైన్ కౌన్సిలింగ్ పర్పస్లో ఫీజు పే చేయాలి. రిమైనింగ్ అందరు కూడాను 800 ఫీజు పే చేయాలి. ఆ తర్వాత పే చేసిన తర్వాత అప్పుడు మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేయడానికి లేదంటే అప్లికేషన్లో కొన్ని సర్టిఫికేట్ని మీరు ఏంటి అప్లోడ్ చేయాలి. ఆ ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా మీకు చెప్తాను. దానికంటే ముందు ఫీజ్ స్ట్రక్చర్. సో ఫీజ్ స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయితే 22,460 రూపాయలు. సో ఇందులో 11,700 రీఫండ్ అవుతుంది. ఓకేనా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్కి 6,710. అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ 27,099 అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 23,459 రూపాయలు. సో ఇవి ఫీజ్ స్ట్రక్చరు. బాగా చూసుకోండి. ఫీజ్ స్ట్రక్చరు చూస్తే కొంచెం ఎక్కువ ఫీజులా ఉంది. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ అనేది అక్కడ ఉండే కాలేజీలు బట్టి ఉంటుంది. మ్యాక్సిమం అన్ని కాలేజీల్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. లేకపోతే సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏవేవి అప్లై చేయాలంటే 10th క్లాస్ మార్క్స్ మేము ఒకటి, స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ అండి 10th క్లాస్ సంబంధించిన టీసీ, ఎస్ఎస్సికి సంబంధించిన టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్. ఎవరైనా ఒక యూనివర్సిటీ పరిధి నుంచి ఇంకో యూనివర్సిటీ పరిధిలోకి వెళ్ళేటప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే రూరల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఫామ్ 1 అనేది ఉంటుంది, చివరిలో ఉంటుంది మీకు.
ఆ ఫామ్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మరి మీరు తీసుకుని వెళ్ళాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే ఎవరైనా మీకు రిజర్వేషన్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఉన్నట్లయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు మరి సబ్మిట్ చేయాలి. అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడాను సబ్మిట్ చేయాలి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. అలాగే మీలో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఆ సర్టిఫికేట్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, అలాగే సిఏపి అయితే సిఏపి సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించింది. సో ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వెంటనే షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.